ఇప్పుడు ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడం గురించి మాట్లాడదు. ఈ మధ్య కాలంలో పలానా సెలబ్రిటీ అని పేర్లేని తీసుకోవట్లేదు. సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైనా ఒక పబ్లిక్ పర్సన్స్ లాగా ఎవరైతే ఉంటున్నారో అందరూ, టీవీ యాంకర్స్ నుంచి అందరూ కూడా, ఎవరైనా ఏదన్నా ఒక స్టేజ్ మీదకి వచ్చేసరికి హ్యాపీ మూమెంట్స్ కంటే కూడా కొన్ని వాళ్ళ జీవితంలో జరిగిన నెగిటివ్ మూమెంట్స్ గురించి, వాళ్ళు ఫేస్ చేసి వచ్చిన ట్రబుల్స్ గురించి షేర్ చేయడం, కన్నీళ్ళు పెట్టుకోవడం, ఇది ఎక్కువగా చూస్తున్నాం. దాన్ని అసలు ఎలా తీసుకోవాలి? యాక్చువల్గా ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలా, బ్యాలెన్స్ చేయాలా, ఫ్లడ్ గేట్ ఎత్తేసి వదిలేయాలా అనేది పెద్ద డిస్కషన్. ఎమోషన్స్ అంటే ఏముంటాయి? కోపం కావచ్చు, బాధ కావచ్చు, ఆనందం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వాట్ ఆర్ ద ఎమోషన్స్, ఏదైనా సరే. ఈ బ్యాలెన్సింగ్, కంట్రోలింగు, దాన్ని బర్స్టింగ్ అవుట్, ఈ 3 రకాలలో ఏది బెస్ట్ అని అడిగినప్పుడు ఏ వ్యక్తి అనే దాన్ని బట్టి ఏది బెస్ట్ అని అవుతుంది. ఎందుకని కొంతమంది ఆ కంట్రోల్ చేసుకుని స్ప్రింగ్ ఉందనుకోండి, దానిలో అదింపెడతాం మనం. కొంతకాలం అలా పట్టుకునేసరికి ఇక్కడ నొప్పి పెడుతుంది, ఏదో క్షణంలో దాన్ని వదలాల్సి ఉంటుంది. అంతవరకు అదింపెట్టిన దానికన్నా అది విశ్వరూపం చూపిస్తుంది, ఎత్తిపెట్టి కొడుతుంది. అందుకని కంట్రోల్ చేసుకుని వన్ ఫైన్ మార్నింగ్ మనకన్నా అమాయకుడు ఎవడ దొరుకుతాడో చూసి ఆడి మీద కనుక మనం దాన్ని అంతటిని బరస్ట్ అవుట్ అవ్వడం కన్నా బెస్ట్ ఏంటంటే ఎప్పటికప్పుడు వాషౌట్ చేసుకోవడం. అందుకని కొంతమంది ఏం చేస్తారు అని అడిగితే, అక్కడ అకౌంట్స్ క్లోజ్ అయిపోతుంది. ఆఫీస్లో అమ్మ దగ్గర, నాన్న దగ్గర, మొగుడు లేదా పిల్లల దగ్గర, అంటే ఎప్పటికప్పుడు ఎమోషన్స్ బర్స్టింగ్ అవుట్ అవ్వడం. అది ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ. ఇక్కడ తప్పులు మనం మాట్లాడద్దు. దెర్ ఈజ్ నో జడ్జ్మెంట్ ఇన్ మై లైఫ్. ఐ నెవర్ జడ్జ్. బస్ట్ అవుట్ అంటే ఏడవచ్చు, కోపగించుకోవచ్చు, ఏదైనా కావచ్చు. ఎమోషన్స్ని లోపల నుంచి బయటికి హాయిగా డంప్ చేసేయడం. సరే, డంపింగ్లో ఎప్పుడు కూడా కండిషన్ సప్లై స్టార్ గుర్తేసి ఉంటుంది. అందరి మీద అయితే చేయలేం, అది గ్యారంటీ. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. జీవితంలో అందరి మీదన మనం మన యొక్క ఎమోషన్స్ని అవుట్ బర్స్ట్ చేయలేం. ఎందుకనంటే కుదరదు కాబట్టి. ప్రతి చోట నువ్వే రాజు ఎలా అవుతావు? యాడనో చోట నీకన్నా తాడిని తన్నేవాడు ఉంటుంది, వాడి తలం తనేవాడు ఇంకోటి ఎక్కడ ఉంటుంది. అది దెర్ ఈజ్. అందుకని కొంచెం మనం ఉన్నంతలో ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ ఇంకో కేటగిరీ ఉంటుంది, అదే అందరినీ కంట్రోల్ చేసుకుని బర్స్ట్ అవడం. కొంతమంది ఏంటంటే విషయాన్ని అర్థం చేసుకోకుండా బర్స్టింగ్ అవుట్ అవ్వడం అంటే ఉదాహరణకి ఎలా చెప్పాలంటే, నాన్న ఇంటికి వస్తాడు. అంటే ఇప్పుడు అలా నాన్న లేరు, ఒకప్పుడు ఉండేవారు. నాన్న ఇంటికి వస్తాడు, రావడంతో పెద్ద పిల్లాడేమో అక్కడేమో టీవీ చూస్తూ ఉంటాడు, రెండో వాడేమో కాళ్ళు ఇలా బార్ల చాపుకుని ఏదో చేస్తూ ఉంటాడు, మూడో అమ్మాయేమో ఆ పక్కన కూర్చుని ఏదో చేస్తుంది. వీడి పాపం పొద్దునుంచి సాయంత్రం వరకు ఆఫీస్ నుంచి తిరిగి ఆ రోజు ఏదో మూడ్ ఆఫ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా మంచిని ఇస్తారేమో చూస్తే పెళ్ళమేమో టీవీ చూస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బర్స్టింగ్ అవుట్ అవ్వడం అంటే సిచ్యుయేషనల్ మేనేజ్మెంట్ తెలియకపోవడం కానీ, సిచ్యుయేషనల్ ఇగ్నైట్ చేయడం వల్ల కానీ, ఇరిటేట్ చేయడం వల్ల కానీ బర్స్టింగ్ అవుట్ అవ్వడం. మొదటిదేమో బై నేచర్, రెండోదేమో బై సిచ్యుయేషన్ గుర్తుంచుకోవచ్చు మనం. ఓకే. ఈ రెండూ కాకుండా మూడోది ఏముందంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ ద ఎమోషన్స్. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ నేను ఎమోషను అవుట్ బర్స్ట్ చేయాలా వద్దా అని లోపల ఒక సెన్సార్ బోర్డు వేసుకోవడం, ఒక చెక్ పోస్ట్ పెట్టుకోవడం. తన్నుకొని వస్తుంది లోపల నుంచి కోపం, అలా కంట్రోల్ చేసుకుంటూ అవునా అండి అని వస్తారు. షాపులో చూడండి, మీరు కావాలంటే ఉదాహరణ చెప్తాను. షాపులో మనం వెళ్ళిపోయే అంటాం, ఆడికి కూడా అదే స్థాయిలో మండుతుంది, కానీ ఏమేం చెప్పండి సార్, చెప్పండి సార్, నేను చేసి పెడతాను కదా. వాడు నవ్వుతున్నాడా, కృత్రిమంగా నవ్వుతున్నాడా అనేది వేరే కదా. దీన్ని బ్యాలెన్సింగ్ ఆఫ్ ద ఎమోషన్స్ అంటారు. నేనేమంటానంటే ఈ 3 తప్పే అంటారు. అది ఇంతకి అంటే 3 తప్పు అంటే నా పరంగా, నేను అందరికీ చెప్పట్లేదు, నేనేం చేస్తానో చెప్తాను మీకు. చెప్పండి. నాకు ఎప్పుడైనా ఎమోషన్ వస్తే, ఉదాహరణకి ఎవరి మీద కోపం వస్తే, ఉదాహరణకి నాకు ఆ కెమెరామెన్ మీద కోపం వచ్చింది. కోపం వచ్చిన వెంటనే నేను ఏం చేస్తానంటే, నా బ్రెయిన్లో వెంటనే ఆ పక్కన ఇంకోటి ఉంటాడు, ఈ కెమెరామెన్ ఇలా చేసాడేంటి అని బ్రెయిన్లోంచి ఒకడు కంప్లైంట్ చేశాడు కదా,
వెంటనే ఇంకోడిని ఆన్ చేస్తాను. వాడేం చేస్తాడంటే, ఇదే కెమెరామన్ మన లాస్ట్ టైం ఎంత బాగా చేశాడు, అసలు అద్భుతంగా చేసేది తెలిసిన, ఇంతకన్నా ఎవరు చేస్తారనుకుంటున్నావు, అతనిలో పాజిటివ్లు చూడు అని పాజిటివ్లు చూసే ఇంకొకటి రెడీ అవుతుంటాడు. ఓకే. అంటే నాకు మీ మీద కోపం వచ్చిన వెంటనే కోపాన్ని తగ్గించే మీలోని పాజిటివ్లు చూపించే ఇంకొకటి రెడీ అవుతాడు. బ్యాలెన్స్ అయిపోయింది కదా. ప్రతి వ్యక్తిలోనూ నెగిటివ్లు ఉంటాయి, పాజిటివ్లు ఉంటాయి కదా. ఉదాహరణకు మా అమ్మాయి మీద నాకు కోపం వచ్చింది అనుకుందాం. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, కోపాన్ని అలా వస్తుండగానే దాందే ఉంది, అన్ని పాజిటివ్లు ఉన్న అమ్మాయికి ఈ మాత్రం నెగిటివ్ ఉండడం తప్పేం కాదుగా. అన్నిసార్లు కూర అందంగా వండిన ఆవిడ ఓ రోజు సరిగ్గా ఉండలేదులే. ఇన్నిసార్లు కారుని బాగా నడిపిన డ్రైవర్ ఒకసారి తప్పదులే. ఇన్నిసార్లు మనకి ఇంత అద్భుతమైన హిట్లు ఇచ్చిన హీరో ఓసారి ఫ్లాప్ ఇస్తాడులే. ఇన్నిసార్లు అద్భుతమైన యాంకరింగ్ చేసిన అమ్మాయి లేదు అబ్బాయి ఈసారి ఏదో మిస్ అయిందిలే. ఇన్నిసార్లు పాఠం బాగా చెప్పాను నేను, ఏదో ఓసారి తప్పానులే. ఎవరికుండవు తప్పులెన్నువారు తండోపతండంబు కుర్వి జనులకెల్లా ఉండు తప్పు. జనాలందరికీ తప్పులు ఉంటాయిగా. తప్పులెన్నువారు తండోపతండపు, తమ తప్పు తెలిసిన వారెవరు? కాబట్టి నెగిటివ్ని చూడకుండా పాజిటివ్ని చూసే ఒకానొక తత్వాన్ని ఎంచుకోవడం. పాజిటివ్ అనే నెగిటివ్ అనే రెండు పదాలు మానేసి నేనేమంటానంటే, బ్లాక్ అండ్ వైట్ సినిమాలాగా జీవితం అంటే బ్లాక్ అండ్ వైట్. జీవితం అంటే కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది, ప్రయోజనాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి, బిందాస్. ఇలా అవుట్లుక్ని కాంప్రహెన్సివ్గా చేసుకున్నప్పుడు మనకు కొంచెం కోపం తగ్గుతుంది, కొంచెం ఎమోషన్స్ తగ్గుతాయి. అందులోనే మళ్ళీ తిరిగి మెహర్ బాబా అని ఒక ఆయన ఉన్నారు, ఆయన అద్భుతమైన మాట చెప్తారు. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ అంటారు ఆయన. దేవుడు అనేవాడు ఇస్తాడు, క్షమిస్తాడు, మానవుడు తీసుకుంటాడు, మర్చిపోతాడు. అందుకే నేనేమంటానంటే, ఉన్నంతలో క్షమించే ఒకానొక గుణాన్ని కనుక మనం క్షమించడం పెద్ద పదవేం కాదు. అదేమి ఏదో కోర్టులు ఇచ్చిన క్షమార్పణలు లేకపోతే కనుక ఉరిశిక్ష ఖరారు నుంచి తప్పించడం అంత పెద్ద ఏం కాదు. చిన్న చిన్న విషయాల్లో అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, అర్థం చేసుకునే మనస్తత్వంతో సాధ్యమవుతుంది. ఇన్ని రకాల ఎమోషన్స్ మధ్యలో ఇందాక మీరు అడిగిన ఏంటంటే కన్నీరు అనే ఎమోషన్. ఈ మధ్యకాలంలో మీరు చెప్పినట్టుగా టీవీ షోస్లో కావచ్చు, ఇంటర్వ్యూల్లో కావచ్చు, ఒక పోస్ట్ రాకపోతే కావచ్చు, ఒక సినిమా హిట్ కాకపోతే కావచ్చు, సినిమా టైటిల్ మార్చాల్సి వస్తే కావచ్చు, ఒక నష్టం వస్తే కావచ్చు, ప్రతి అంశంలోనూ పబ్లిక్ లైఫ్లోకి వచ్చి, పబ్లిక్ లైఫ్లో ఉండేవారు వచ్చి అక్కడ తమ కన్నీటిని కెమెరాల ముందు ఆపుకోలేకపోవడం అనే ఒక ధోరణి గత 5 ఏళ్లలో మనం చూడొచ్చు. సామాజికంగా దీని కారణం ఏంటి అన్నప్పుడు, ఒకప్పుడు మన జీవితాల మధ్యన ఒక ఇనపతెర ఉండేది. ఇనపతెర అంటే ఏంటి? ఉదాహరణకి 30 ఏళ్ల కిందట, 40 ఏళ్ల కిందట ఎన్టీ రామారావు గారి వ్యక్తిగత జీవితము, అక్కినే నాగేశ్వరరావు గారి వ్యక్తిగత జీవితము, సునీల్ గవాస్కర్ అనే క్రికెటర్ యొక్క వ్యక్తిగత జీవితము, ఇందిరాగాంధీ యొక్క వ్యక్తిగత జీవితము వాళ్ళు చెప్తేనే తప్ప జనాలు చేసేది కాదు. ఏమైనా కొన్ని లీకులు ప్రక్కన పెడదాం. అంటే ఇనపతెర ఉండేది. అది కేవలం వాళ్ళకి వీళ్ళకి సెలబ్రిటీలకి మాత్రమే కాదు, మనకు కూడా, మన జీవితాలు కూడా ఇనపతెర ఉండేది. అందులో ఇంటి బయట ఒకటి, లోపల ఒకటి అనే తెర మధ్య ఉండేవాళ్ళం మనం. అవును. ఆ ఇనపతెర ఎందుకు ఉండేదంటే, అప్పుడు మనకి మీడియా తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు ఇనపతెర తగ్గింది, తర్వాత ప్లాస్టిక్ తెర వచ్చింది. అది ఏదైనా కాస్త చక్కమంటే అంటుకుపోయి పక్క వెళ్ళిపోతున్నారు. ఇవాళ ఏదో వలిపప్పు సన్న పయ్యదా అని మొల్ల రామాయణంలో రాసినట్టుగా పాము కుబుసపు తెర అంటాం. అంటే పాము కుబుసపు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందో ఇవాళ మనందరి జీవితాల్లో ట్రాన్స్పరెంట్ ఉన్నాయి. అందుకని ఇవాళ ఎమోషన్స్ని ఆపుకోవడం అనేది, ఎమోషన్స్ని వదులుకోవడం అనేది తప్ప ఒప్ప అనే పరిస్థితులు ఎవరు లేం మనం. అందుకని ఇవాళ మనకి మీడియా ముందే, లేదా కెమెరాల ముందే, లేదా వ్యక్తిగత జీవితంలోంచి ఉన్న అంశాలని బయట చెప్పడం అనేది, అలా చెప్పడమే ఒక ట్రెండ్గా, చెప్పడమే ఒక ఏమంటారంటే పాజిటివ్ పాయింట్గా ఇవాళ కొత్త వచ్చింది. అందుకని వంట వండుతున్న హీరో గారు నేను వండానని యూట్యూబ్లో వీడియో పెడుతున్నారు. మా అమ్మగారి కోసం చేపల పులుసను,
లేకపోతే మా ఆవిడ కోసం నేను పలానా చేశానని ఒక యాంకర్ గారు. ఇవాళ వ్యక్తిగత జీవితంలో వంటిల్ని కెమెరా ముందు పెట్టాం మనం. ఇవాళ హోమ్ టూర్ అను అప్పుడు మీరు చూస్తుంటారు, పలానా యాంకర్కి సంబంధించిన ఇల్లు, పలానా సెలబ్రిటీకి సంబంధించిన ఇంటినో హోమ్ టూర్లో ఆ ఇంటిలో ఏముందో చూపిస్తున్నాం. మన ఇంటి లోపల ఏమున్నాయో బయటోడు చూపించినప్పుడు ఖచ్చితంగా బయటోడికి లోపల ఉన్న వాటి మీద కామెంట్ చేసే ఒకనొక తెలియని ఆతృత ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి ఒక ట్రెండ్లో ఉన్నాం మనం.